విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి పలు సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఆయన చేపట్టిన వెహికల్ రిటర్న్ మేళాకు విశేష స్పందన వస్తుంది. ఫలితంగా పోలీస్ స్టేషన్లకు పాత వాహనాల నుంచి విముక్తి కలుగుతోందని చెప్పాలి. నగరంలో గల 22 పోలీస్ స్టేషన్ల ఆవరణలోనూ అధిక సంఖ్యలో పాత వాహనాలు కనిపిస్తాయి. ఎండకు ఎండి వర్షానికి తడిసిన ఈ వాహనాలు తుప్పుపడుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ సిపి వాహన మేళాకు శ్రీకారం చుట్టడం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి మేళా నిర్వహించి 152 వాహనాలకు విముక్తి కలిగించారు. అలాగే ఏప్రిల్లో 320, సెప్టెంబర్లో 346 వాహనాలను వాటి యజమానులకు అప్పగించారు. ఇటీవల జరిగిన 4వ మేళాలో 351 వెహికల్స్ ను సిపి చేతుల మీదుగా అందజేశారు. సాధారణంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ కేసుల కింద సీజ్ చేసిన వాహనాలను ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ కు తరలిస్తారు. కోర్టు ఉత్తర్వుల ద్వారా సదరు వాహనాలను యజమానులకు అప్పగిస్తారు. చాలా కేసుల్లో పోలీసులు వాహన యజమానుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగానే స్టేషన్ల ఆవరణలో వాహనాలు మగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలోనే తొలిసారిగా విశాఖలో చేపట్టిన ఈ కార్యక్రమం మిగిలిన జిల్లాలకు ఆదర్శమనే చెప్పాలి. విశాఖలో ఇప్పటి వరకు నిర్వహించిన 4 మేళాల ద్వారా 1169 మందికి వాహనాలను అందజేస్తారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ఈ వాహనాలను అప్పగిస్తున్నారు. కొన్ని కేసుల విషయంలో పోలీసులు సదరు వాహనాల యజమానుల వివరాలను రోడ్డు రవాణా శాఖ సహకారంతో తెలుసుకుని మేళాలో పాల్గొనాలని లేఖలు పంపుతున్నారు. స్టేషన్లతో పాటు అక్కయ్యపాలెం వంటి సబ్ కంట్రోల్ కేంద్రాల వద్ద సైతం అధిక సంఖ్యలో వాహనాలు పేరుకుపోతున్నాయి. ఈ మేళాల అనంతరం విశాఖలోని 4th టౌన్ వంటి పలు స్టేషన్ల ఆవరణలో కొంతవరకు వాహనాలు తగ్గిపోవడం విశేషం. మేము ఇంతకు ముందు కూడా చూసాము, చాలా మంది ఊహించలేదు కూడా ఆ బండి తిరిగి వస్తుందని, జీవితంలో ఊహించలేదు. ఆ ఊహించని విధంగా ఆ బండి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది వైజాగ్ సిటీ పోలీస్ ద్వారా. మొదటి విడత పోయిన సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ మొత్తం 152 వెహికల్స్ రిటర్న్ ఇప్పించడం జరిగింది. రెండో విడత ఏప్రిల్ 22వ తేదీ మొత్తం 320 వెహికల్స్ రిటర్న్ చేయడం జరిగింది. మూడో విడత సెప్టెంబర్ 19వ తేదీ 346 వెహికల్స్ రిటర్న్ చేయడం జరిగింది. ఇది 4వ విడత. ఈరోజు మీ అందరికీ దేశంలోనే ఎక్కడా లేని విధంగా విశాఖపట్నంలో చేపట్టిన వెహికల్ రికవరీ మేళాకి మంచి స్పందన అయితే వస్తుంది. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు అనుసరించి విశాఖలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహన యజమానులకు అప్పగించడం అన్నది ఒక చరిత్ర సృష్టిస్తుందని చెప్పాలి. ఇప్పటి వరకు నిర్వహించిన 4 వెహికల్ రికవరీ మేళాల ద్వారా 1100కు పైగా ఆయా వాహనాలు యజమానులకు అప్పగించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేని కేసులు, ఇంకా గంజాయి రవాణా తదితర కేసుల కింద పట్టుబడిన వాహనాలు పోలీస్ స్టేషన్ల దగ్గర, సబ్ కంట్రోల్ పాయింట్ల దగ్గర వాహనాలు పేరుకుపోతున్నాయి. ఈ వాహనాలు ఎండకెండి వర్షానికి తడిసి స్పేర్ పార్ట్లు పాడైపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఇలాంటి వాహనాలన్నీ గుర్తించి త్వరితగతిన వాటి యజమానులకు చేర్చాలని సంకల్పంతో నగర సిపి శంకబ్రత బాగ్చి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 4 మేళాల ద్వారా వాహనాలు వాళ్ళకి అప్పగించడం అయింది. ఈ మేళాల ద్వారా వాహనాలు తీసుకున్న వాహనదారులు అయితే ఆ హర్షం వ్యక్తం అవుతుంది. కెమెరామెన్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.